ఆ ఎముడి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ చింతపండు గారి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదమ్మా. అదేంట్రా కోడి ప్లాస్టర్ వేస్తున్నాం ఏంటి? రోజు తెల్లారకుండానే సీనిబాబు గారిని ఇద్దరు సార్ కొట్టేస్తుంది. ఏం పని బుద్ధుందా పాపురా? అది ఎలా తింటుంది? చచ్చిపోతుంది కదా. సత్యసావనాయి పెంటామోండని మేసీది కూసింతా కూసేది కొండంతానే. అప్పటికైతే నీకు సెలక చెప్పినట్టు చెప్తానే ఉన్నాను. అది చిలక కాదు, కోడి. ఒరే తెంగరోడా, ఇంట్లో కోడికైతే ప్లాస్టర్ వేసి ఊళ్ళో కోడికి ఏం చేస్తావరా? ఊళ్ళో కోళ్ళని మన పందాలకి చంపేశాం కదనే. చాలే నీ తెలివితేటలు. సీనువేడి పరిగెత్తి తెలిసిపోయారు కదనే, పడుకున్నారు. జాగింగ్ చేసి మళ్ళీ పడుకోవడం ఏంట్రా బాబు. సీత, ఏ సీత, ఏంటి నీ గొడవ? ఏడే నీ కొడుకు? సీను, అమ్మగారు సీను, అమ్మగారు అరవకండి, లేచిపోతారు. అరవకు. రే చింతపండు వాళ్ళ లేపరా. నా చేత్తో లేపలేనండి. లేపరా ప్లీజ్. బాబు గారిని ఎవరు మధ్యాహ్నం దాకా పడుకోనివ్వట్లేదు. బాబు బాబు రోజు ఇదే పరిస్థితి, అందుకే లేపనని చెప్పాను నేను. ఇంకొకసారి లేపరా. నువ్వు లేపు తెలుస్తుంది. పొద్దున్నే జాగింగ్లు, రన్నింగ్లు, కిక్కింగ్లు, ఇప్పుడేమో స్లీపింగ్లు. సీను లేరా? ఏంటని గోళ? కాలేజ్ ఫస్ట్ రా. ఒక 2-3 గంటలు పడుకోనేవా? నువ్వెప్పుడు టైంకి లేచావు? నాకు మాట చెప్పు, అసలు కాలేజ్కి వస్తున్నావా లేదా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నువ్వెప్పుడు నిజం చెప్తావో ఎప్పుడు అబద్ధం చెప్తావో నీకే తెలీదు. చెప్పు. వస్తాను గానీ నువ్వు ఎల్లవేనని చంపొద్దు. సీత, ఏంటండి? నీ కొడుకు లేచాడా? అది అది రైసులు బాబు, డ్రెస్ రెడీ, డ్రెస్ రెడీ. ఎరా అన్ని సర్దేశావా? అన్ని సర్దేశానండి. స్వీట్స్ అన్ని పెట్టేశావా? మొత్తం స్వీట్లన్నీ పెట్టేశాను అమ్మగారు. ఏంటి చెల్లమ్మా, ఎవరికన్నా సారి పంపుతున్నావా? కాదు, సీను మమ్మీ కాలేజీకి వెళ్తున్నాడు కదా. మా అమ్మ ఇంత ప్రేమగా పెట్టుంటే ఈ లింగరాజు పార్టీ కలెక్టర్ అయి ఉండేవాడు. ఆ బిల్లు కలెక్టర్ అయ్యేవాడు కూడా ఇవన్నీ పెడతారంటే. ఏంటన్నయ్య నువ్వు? వాడి ఇంట్లో ఉంటే వాడికి ఏం కావాలన్నా గంట గంటకి నేను పెట్టేదాన్ని. వాడు కాలేజ్కి వెళ్తే ఎవరు పెడతారు చెప్పు? అందుకే ఇవన్నీ. అమ్మగారు నేను వెళ్ళొస్తానండి. నువ్వెందుకురా కాలేజీకి? చదువుకున్న అమ్మాయి కనబడితే మ్యారేజ్ చేసుకుందామని. ఏడు సేవలేదవా, నువ్వు విలేజ్కి ఎక్కువ కాలేజీకి తక్కువ అన్ని తింటాకెళ్తున్నావు నాకు తెలుసులేరా ఎదవా. ఈ మధ్యన తెలిసి కూడా ప్రతి ఎదవా మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటమ్మా ఇవన్నీ? నేను కాలేజ్కి వెళ్తున్నానా క్యాంటీన్ పెట్టడానికి వెళ్తున్నానా? ఏంట్రా మాటలు? నువ్వు చదువు ధ్యాసలో పడి తిండి మర్చిపోకే. తిండి జాసలో పడి చదువు మర్చిపోతాడేమో. చింతపండు ఏంటిది? సున్ని నూడిల్ బాక్స్ మీద ఉప్పని రాసేవేంటి? తీపని తెలిస్తే సేమటని బిగిసావా? ఏ స్టిక్కర్ లేకపోతే ఏమిటో తెలియక చీమలు ఎక్కువ కదా. జాగ్రత్తమ్మా, అసలే వీడు అమాయకుడు. వీడా? ఏంట్రోయ్ రారా అందరా. ఎరా ఇంత లేట్ అవుతుందని చెప్తే నా ఏసీ కార్ పంపించాను కదా. క్యారేజ్ ఉచ్చు కొట్టారంటే మా కోసం కారు కాదు, నీ కోసం అంబులెన్స్ వస్తుంది. ఏదో బిల్డప్ లో నువ్వు నువ్వు వచ్చేసరికి టైం పడుతుందని కండలు పెంచే ప్రోగ్రామ్ పెట్టాను చూసావా? గొప్ప బాడీలే వెళ్ళరా. కప్పంతలో మెల్ల తాళంగా పోటీ. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయి, కాలు చేతులు పడిపోతాయి ఏదో అని. ఎరా చింతపండు, ఏంటి క్యారేజీలు? వన భోజనానికి వెళ్తున్నారా? వన భోజనాలకు కాదు, మన సీను గారికి ఒక్కడికే. ఏమిటో ఎరా ఇక్కడే ఇలా అంటుంటే కాలేజ్ లో అమ్మాయిలు ఏమంటారా? మనకు అమ్మాయిలు ముఖ్యమైతే ఆరోగ్యం ముఖ్యంగానే. నోర్మాయ్, పడవెక్కంటూ పళ్ళు రాలిపోతాయి. మేము వచ్చేదాకా రేవులో తాళ్ళ ఇక్కడే పడండు. ఏమండే కాలేజీకి వస్తే మీరు చంపేస్తారు, వెళ్ళలేదని తెలిస్తే అమ్మగారు చంపేస్తారండి. అందుకే మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండే, నేను దీన్ని చంపేస్తానే. ఏంటి మేనేజర్ లేట్ అయింది? క్యారెట్ కోసం లేట్ అయింది. అది నీకేం సరిపోతా? ఇదిగో ఈ మాత్రం సైజు ఉండాలి. ఏ మళ్ళీ సరే ప్లీజ్ గిన్నెలు తినేక తీసుకొచ్చి ఇచ్చేయి. ఇది క్యారేజీలకి పడదా? అసలు చెప్పాలంటే రవి ఏం కాదా, అలాగే ఉంటది. అది కాదురా, డిస్కో అంటే ఏదో మా ఊర్లో చెప్తే విన్నవే గాని ఆ లైట్లు చాలేరా ఆపు, పద పద. రవి లలిత్ మాత్రం చెప్పకే. సర్లే పద. సరే బతికిపోయలే. దండం పెడతాను, లోపలికి వెళ్ళిపోతాను, నేను చంపేస్తురా బాబు. రవి గుడ్ నైట్. గుడ్ నైట్. రవి అయిపోయాడు. అసలు ఏం జరిగిందంటే ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారా? శనివారం కదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. భక్తులు ఎక్కువై కొంచెం లేట్ అయింది. ఎందుకు అబద్ధాలు చెప్తావు? అసలు
మనం ఇక్కడికి ఏ పరిస్థితుల్లో వచ్చాము? వద్దు, నేను చెప్తాను. మనం ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా? డబ్బులు లేక ఎంత స్ట్రగుల్ అయ్యాం, రవి మీద ఎన్నాళ్ళని ఆధారపడతావు, నువ్వు ఉద్యోగం వెతుక్కోవా? ఇదేగా నువ్వు చెప్పేది? నీకు అన్నం పెడతాను తల్లి, నేను వెళ్ళి పడుకుంటాను. అన్నీ తెలుసు కూడా ఎందుకు డిస్కోల్ కని తిరుగుతావు? అసలు రవి మనకి కనిపించకపోతే? ఏముంది, ఓ 2 రోజులు హైదరాబాద్ చూసి ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. గుడ్ నైట్. ఛీ, వీడికి అస్సలు బుద్ధి లేదు. ఒరే నీకు దండం పెడతాను రా, ఉద్యోగం చేయడం నా వల్ల కాదురా బాబు. రేయ్ అలా అంటే ఎలారా? పోనీ నా కోసం చెయ్యి. ఒరే నేను నా కోసమే ఉద్యోగం చేయాలంటే ఇంక నీ కోసం ఎలా చేయను రా? రేయ్ ఒకసారి లలితని చూడరా, పోనీ మా ఇద్దరి కోసం చెయ్యి. సర్లే అయితే ఏం చేస్తాం? అంటే అంటే నీకోసం చేయవా? అమ్మా తల్లి, మన ముగ్గురు కోసం చేస్తాను, ఓకేనా? అవునరా రవి, నాకు ఉద్యోగం ఇచ్చే ఎదవెవడరా? నేను ఇస్తాను కదయ్యా, నేను ఇస్తాను కదా. నమస్తే. నమస్తే. నాన్నగారు ఫోన్ చేశారు. మ్. ఆ? బాబు నీ పేరేంటన్నావు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చదువుకున్నావు నాన్న? జీవితాన్ని జీవితాన్ని చదువుకున్నావా? ఎక్కడ? ఓపెన్ యూనివర్సిటీలో సార్. ఓ కాఫీ తాగాల్సిందే బ్రదర్, సారీ. ఆ, రే సార్. ఇప్పుడు కాఫీ తీసురా. అలాగే సార్. వెళ్ళు. రే రే, నీకు తెలుసు కదా నాకు కొంచెం షుగర్ తక్కువ. నీకు తెలియదు కదమ్మా, నాకు కొంచెం షుగర్ ఎక్కువ తీసుకురా బాబు. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి, చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు అవసరం కొరియర్ సర్వీస్ కి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే డెవలప్మెంట్ ఎక్కువైపోద్ది. బాబు సార్ ఇంటర్వ్యూ అయిపోయే వరకైనా కొంచెం మేల్కొని ఉంటానికి ప్రయత్నం చేయమ్మా. ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ఓకే ఓకే. ఇప్పుడు నిన్ను జీకేలో 3 ప్రశ్నలు వేస్తాను. జీకే ఆయన ఎవరు సార్? జీకే కూడా తెలీదా? తెలీదు సార్. వెరీ గుడ్. బాబు మీ నాన్నగారు గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా. థ్యాంక్ యూ సార్. జీకే అంటే తెలీదంట. ఏం లేదు నాన్న, నీ తెలివితేటలు పరీక్షించే ప్రశ్నలు అన్నమాట. ఓ అయితే ఓకే. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి కడుపు పండాలంటే ఏం చేయాలి? ఏమని సార్, కడుపు పండాలంటే గోరింటాక్ తింటే సరిపోతుంది. అదేంటి సార్ అలా చూస్తారు? ఆ. ఇప్పుడు గోరింటాక్ చేయి పెట్టుకుంటే చేయి పండుతుంది కదండి. అవును. అది గోరింటాక్ తింటే కడుపు పండుతుంది. వెరీ సింపుల్. అబ్బో! నీ గొప్ప తెగ. నాన్నగారు గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే, అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ నీకు వద్దులేనన్నా, సింపుల్ గా అడుగుతాను. ఎలాగ నీకు ఉద్యోగం ఇవ్వాలి కదా. 2 రెళ్ళు ఎంత? 2 బాబు చాలా గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా మీ నాన్నగారు నాకు. థ్యాంక్ యూ. ఈడొకడు. ఇప్పుడు 3వ ప్రశ్న వదిలేవయ్యా, చాలా గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారు కాబట్టి మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పు ఉద్యోగం ఇచ్చేసానండి. సార్ ఆ 3వ క్వశ్చన్ అన్నారు, అది కూడా అడిగాను సార్. 3వ ప్రశ్న అడగాల్సిందేనా? అడగాలి సార్. వెరీ సిన్సియర్, వెరీ సిన్సియర్. సింపుల్ క్వశ్చన్, 100లోంచి 1 తీసేస్తే అంత. 100లోంచి 1 తీస్తాను సార్. 2 ఏంటి సార్ మీరు ప్రతిదానికి అలా షాక్ అయిపోయి చూస్తారు? మీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఏంటి? ఇదిగో 100 1 0 0. ఆ. ఇప్పుడు 100లోంచి 1 తీసేయమన్నారు కదా, 1 తీసాం. 0 0 2 0 2. చాలా గొప్ప క్యాండిడేట్ ని మీ నాన్నగారు నాకు పరిచయం చేశారయ్యా, చాలా సంతోషం. ఇతనికి ఉద్యోగం వచ్చిందని మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. యు ఆర్ అపాయింటెడ్. రేపు వచ్చి జాయిన్ అయిపో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక కాఫీ ఏదో చెప్పారు, అది ఏమైంది సార్? ఓహో మర్చిపోయాం కదా, చూసుకుంటాయి. రేయ్, సార్ నాతో చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఏంటమ్మా? ఏం లేదు సార్, నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమొద్దండి, మీలో బెల్ కొట్టే ఉద్యోగం ఇవ్వండి చాలు. అంతేనా? ఆ. దా, కూర్చో, Thank you. కూర్చో. ఉద్యోగం ఇచ్చానని చెప్తున్నాను కదా, మీ నాన్నగారికి దయచేసి చెప్పండి ఇతనికి ఉద్యోగం ఇచ్చారని. యు ఆర్ అపాయింటెడ్, యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దిస్ బెల్ కొట్టింగ్ జాబ్. ఏమండి, రాత్రి 10 గంటలకు లిఫ్ట్ ఆగిపోయింది. అందులో మా ఆవిడ శాస్త్రి గారు అబ్బాయి ఉండిపోయారు.
దానికి ఏదైనా జరిగితే ఎవరండి సమాధానం చెప్తాడే? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమి? పెళ్ళైన మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు గాని ఆ? పెళ్లి గాని మా వాడి గురించి మాట్లాడరే. ఆ? వాడి ఫ్యూచర్ ఏం గాను, వాడికి పెళ్లి ఎలా అవుతుంది? ఏమిటండి నేను ఇలా మాట్లాడతాడు? అసలే మా ఆవిడ చాలా అమాయకురాడు. నోట్లో బిస్కెట్ పెడితే కొనట్లేదు తెలుసా? బిస్కెట్ పెడితే కొరకడం ఎందుకు? ఏమి? అదే కరిగిపోతుంది. ఆ? చూడండి మా వాడు ఎలా అయిపోయాడు. ఆ? ఏమిటండి నేను ఇలా మాట్లాడతాడు? ఏమండి 25 బట్టి కాపురం చేస్తున్నా మా ఆవిడ ఒంటి మీద అసలు నేనే చేయలేదు. ఎవడాడు? పుట్టినప్పటి నుంచి మా వాడికి ఏ పాడు అలవాటు లేదు. ఇప్పుడు ఏ అలవాటు అయితే చచ్చిందో. అలా అంటారా? ఆ. పెళ్ళైన దగ్గర నుండి దీన్ని కంటికి రెప్పలా కాపలా కడుచుకుంటూ వచ్చాను. ఇంతవరకు ఏ అలవాట్లు లేవు. ఇప్పుడు ఏ పాడు అలవాట్లు ఏంటో. ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడతారు తప్ప దాని గురించి మాట్లాడరే. చెప్పేది వినరా? సార్? ఈడవాడు ఏం లేదండి, లిఫ్ట్ పని చేయట్లేదా? అందుకే కదా ఈ గొడవ అవుతాను. కాదు సార్, 702 కి కొరియర్ వచ్చింది. ఎటు వెళ్ళాలి? 702 7th ఫ్లోర్. Thank you. డైరెక్ట్ గా మెట్లకి వెళ్ళిపో. ఏమండి శాస్త్రి గారు, ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడతారండి? మా అబ్బాయి గురించి మీ ఆవిడ గురించి మాట్లాడమంటారా? ఏమండో, ఇక్కడితో ఈ వ్యవహారం తేలిపోయిందంటే ఈసారి హైకోర్టు కాదు ఏకంగా సుప్రీం కోర్టుకి వెళ్ళిపోతారేట అనుకుంటున్నారేటో. మాకేమైనా కోట్లు కొత్త? ఇలాంటి పనులు మాకేమైనా కోట్లు కొత్త అని అడుగుతున్నాను. వాళ్ళకం చూసి అడుగుతున్నాను. Excuse me, sir. ఆ, ఇక్కడ 702 లో రాంబాబు గారు అంటే ఎవరండి? నేనే. మీరా? ఆ, మరి ఇందాక 702 అని అడిగితే మీరే రాంబాబు గారు ఎందుకు చెప్పలేదండి? ఇందాక నువ్వు ఆ మాట నన్ను అడిగావేంటి? ఇంతకీ ఏం కావాలి నీకు? ఏం లేదు సార్, మీకు కొరియర్ వచ్చింది, కొంచెం సంతకం పెట్టేస్తే వెళ్ళిపోతాను. పెట్టను. ఏ? పెట్టనంతే. ఎందుకు పెట్టండి? ఇక్కడ పెట్టను. డెలివరీ డోర్ దాకా ఉంది. అక్కడికి వస్తాను, సంతకం పెడతాను. అర్థమైందా? నువ్వేటే మంటి పొక్కట్లో అలా నిలబడిపోయా? పద పైకి రా. Please, sir. పెట్టను. రారా బడుతాయి, స్నానం చేసి అమ్మొచ్చు గాని. ఉద్యోగం చేయడం నా వల్ల కాదే. లలిత, నువ్వు ఎక్కడున్నా ఒకసారి అర్జెంట్ గా గుడిగా నీతో మాట్లాడాలి. ఏంటో నువ్వు ఎంత భయపడ్డానో తెలుసా? నన్ను గుడికి రమ్మని ఎక్కడ తిరుగుతున్నారా నువ్వు? ఏం లేదే, నీకు గిఫ్ట్ కొందామని వెళ్ళాను. గిఫ్టా? ఏంటది? చూపించు చూపించు సీను, చూపించు. నచ్చిందా? ఇప్పుడు ఇదెందుకు? ఎందుకంటే ఇన్ని మెడలు కట్టానుకో మన కష్టాలని కట్టుకట్టుకుని పారిపోతాయి. అదెలా? అవును, మనిద్దరం పెళ్లి చేసుకుని మన ఊరు వెళ్ళిపోతాం. అమ్మ నాన్న ఏముంది, ఓ రోజు 2 రోజులు తిడతారు, ఆ తర్వాత వాళ్ళే సర్దుకుపోతారు. ప్రాబ్లమ్ సాల్వ్, సంతోషంగా ఉండొచ్చు. ఏంటో నువ్వు మాట్లాడేది? చెప్పకుండా పారిపోయి మళ్ళీ ఏ మొహాలు పెట్టుకుని మనం ఇంటికి వెళ్తాం? ఏ మొహాలతో వెళ్తాం? ఈ మొహాలు వేసుకుని వెళ్తాం. కాకపోతే కాస్త దీనంగా భారంగా కొంచెం జిడ్డు మొహాలు వేసుకుని వెళ్తాం. ఇవతలు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఈ వేళ కోళలేంట్రా? ఇది మన లైఫ్ సీను. ఛా, నేను మాట్లాడేది కూడా లైఫ్ గురించేనమ్మా. ఈ అద ఉద్యోగాలు అవి చేయడం నా వల్ల కాదు. ఈ బోర్డు ఉద్యోగం కోసం మళ్ళీ వైజాగ్ క్యాంప్ కూడా వెళ్ళాలంట. చూడు, నువ్వెన్ని చెప్పినా ఈ ఉద్యోగాలు అవి నేను చేయను. మన ఊరు వెళ్ళిపోదాం, పద. ప్రేమించటం అంటే ఓడిపోయి వెనక్కి వెళ్ళడం కాదురా, నిలబడి సాధించటం. లలిత, నువ్వు ఏమన్నా సరే ఇక్కడ ఉండటం నా వల్ల కాదంటే. నీకు నేను ఇష్టమైతే నువ్వు నాతో రా. ఇష్టం లేకుండానే నిన్ను ప్రేమించాననుకున్నావా? ఆడదానికి ఇష్టం లేని భర్త అంటూ ఉంటాడేమో కానీ ఇష్టం లేని ప్రియుడుండడు సీను. చూడు, నాకు కావాల్సిన నీతులు కాదు, నువ్వు నాతో వస్తావా రావా? నేను రాను. అంతేనా? అంతే. పోనీ నువ్వు కష్టపడలేకపోతే నేను ఉద్యోగం చేస్తాను. చూడు లలిత,
నేను కష్టపడ్డం నాకు ఇష్టం లేదు. అలాగే నేను ఉద్యోగం చేయలేను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నాతో వస్తావా రావా? ఇలా కోపం వచ్చినప్పుడు వెళ్ళిపోవటానికి నీకు నీ వాళ్ళున్నారు. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు సీను. అంకుల్ అంకుల్ సీను చూసారా? లేదమ్మా, నాకు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటో, అసలు చెప్పెళ్తే ఏమవుతుంది? సీను చూసావా? నీకు కనిపిస్తే చెప్పు, బోల్డ్ అంత హోంవర్క్ ఉంది ఇక్కడ చేయడానికి. రవి సీనేడి ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా? ఎందుకు అంత టెన్షన్? ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాడు. 4 రోజుల్లో వచ్చేస్తాడు. నాతో చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎర్లీ మార్నింగే వెళ్ళాడు. నీకు చెప్దామంటే నువ్వు పడుకున్నావు, అందుకే నన్ను చెప్పమన్నాడు. ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? హాయ్ హ్యాండ్సమ్. హాయ్. నువ్వు హ్యాండ్సమ్ ఏంట్రా? దాని కళ్ళేమన్నా దుబ్బాయా? పిచ్చోడా, హ్యాండ్సమ్ అంటే హ్యాండ్ లో సమ్ పెట్టుకుని సాయంత్రం పార్క్ లో కలవమని. కరెక్ట్ రా. హాయ్ రవి. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. అసలు ఏంటి ఈ మధ్య కనిపించడం లేదు? నీకోసం కాలేజ్ అంతా వెతుకొచ్చాను. ఇంతకీ సీట్ వస్తుందా? డెఫినెట్ గా సంపాదిస్తాను. నా కోసం చాలా కష్టపడుతున్నావు కదా. మన ప్రేమ కోసం తప్పదు కదా. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బెస్ట్ ఆఫ్ లక్ రవి. బాయ్. బాయ్. మార్నింగ్. ఏంటమ్మా సీన్ కోసం వెయిటింగా? వెయిటింగ్స్ ఫైటింగ్స్ లేదే లవ్ లో కిక్ లేదమ్మా. ఏంటి అసలు వాడు? వారం అయింది, ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదా. రాని వాడి పని చెప్తాను. ఫోన్ చూడు. హలో. రేయ్ సీను. రవి, నేను మాట్లాడతాను. నాకు ఇవ్వు. నేను సీనుతో మాట్లాడతాను. ప్లీజ్ సరే. నాకు ఇవ్వు ఫోన్. మన సీను కాదు, నా ఫ్రెండ్ శ్రీనివాస్. బాగానే ఉన్నాడు రా, కానీ కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. సరే బాయ్ రా.